ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరం కానున్నారని సమాచారం. ఇందుకు ఆయన తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడటమే అందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. కాగా పెట్టుబడుల ప్రోత్సాహం కోసం పరిశ్రమలకు భూ కేటాయింపులపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. రిజిస్ట్రేషన్ విలువల పెంపు అసెంబ్లీ సమావేశాలపై చర్చించనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి రావట్లేదని తెలుస్తుంది. అసలు ఎందుకు రావట్లేదు, ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మనతో పాటు తెలుసుకునేందుకు నాగేశ్వరరావు ఫోన్ లైన్ అందుబాటులో. నాగేశ్వర నమస్కారం అండి. అంటే మొత్తం మీద అంటే పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు కేబినెట్ కూడా రావట్లేదని తెలుస్తుంది. అంటే జనసేనకు సంబంధించి జనసేన నేతలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, దీనికి సంబంధించి ఏమైనా చెప్తా ఉన్నారా? అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగులు పెట్టడం కోసం గానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క జీవన శైలి గాని రూపురేఖలు మార్చేందుకు కూడా ప్రధానంగా కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఎన్డీఏ కూటమికి సంబంధించి గానీ ఈ కేబినెట్ ముఖ్యంగానుంది. దీనికి సంబంధించి గత నెలలో డావోస్ పర్యటన గాని, అలాగే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఎక్కువ మొత్తంగా చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విపరీతంగా కేంద్రం వివిధ రంగాలకి కేటాయించింది. అమరావతి అభివృద్ధికి గాని, అలాగే రైల్వే లైన్కి గాని, అలాగే నూతన రైల్వే విధానానికి కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశ్రమల ప్రోత్సాహానికి గాని, పోలవరానికి గాని, మొత్తంగా చూసుకుంటే వెనుకబడిన జిల్లాలకు గాని కేంద్రం పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మొత్తం కూడా దావోస్ పర్యటన దిగ్విజయంగా తీసుకొని వచ్చి వివిధ పరిశ్రమల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా వాళ్ళు అక్కడ ఉండి వివిధ మీటింగ్లకు అటెండ్ అయ్యి పరిశ్రమలు వెంట పెట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటు పక్క రాష్ట్ర అభివృద్ధి గాని, అలాగే వివిధ పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడుల కోసం గాని చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం జరగనున్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపునుంది. ముఖ్యంగా ఈ దావోస్ పర్యటన గానీ, కేంద్ర ప్రాజెక్టులు గానీ మొత్తంగా కూడా మరికొన్ని పథకాలు ఈ కేబినెట్ లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర కేబినెట్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ కేబినెట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ఎన్డీఏ పార్టీలోని కీలక నేత పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వట్లేదు అనేది సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఆయన గత కొద్ది రోజులుగా కూడా మనం 4 రోజుల క్రితం చూసాము. ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి సంబంధించిన ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఇచ్చినా గానీ ఆయన ఢిల్లీ వెళ్లలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటన్నిటి కూడా కారణంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి కొంతమేరకు వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మనకు వచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక వైరల్ ఫీవర్ తో, అలాగే జ్వరంతో పాటు స్పాండిలైటిస్ కూడా కొంతమేరకు వచ్చి ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తా ఉంది. వైద్యుల సూచనల మేరకు ఆయన పూర్తిగా కూడా హౌస్ రెస్ట్ తీసుకోవాలని, ఆయన బయట తిరగకుండా ఉండాలని డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటికి రాకుండా వైరల్ ఫీవర్ తగ్గేంత వరకు కూడా హౌస్ రెస్ట్ తీసుకోవాలని కూడా డాక్టర్ల సూచన మేరకు ఆయన ఇంట్లో ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇచ్చిన సమాచారం మేరకు ఆయన కొంతమేరకు అనారోగ్యంతో ఉండటం వల్లనే బయటికి రావట్లేదని సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో 15 ప్రాజెక్టులకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారు. ఇందుకోసం
44,776 కోట్ల పెట్టుబడులకి చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపిన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాజెక్టులకి మంత్రివర్గంలోనూ నేడు ఉదయం జరగనున్న మంత్రివర్గంలో కూడా పచ్చజెండా ఊపే పరిస్థితి కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకి మంత్రివర్గంలోనూ కూడా ఆమోదం చేయలేనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో భాగంగా ఏదైతే అల్లూరు జిల్లాలో దాదాపు 14,328 కోట్లతో 2,300 మెగావాట్ల ప్రాజెక్టును అలాగే నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కూడా కేంద్రకి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కూడా ఏర్పాటయ్యే ప్రాజెక్టులకి ఈ రోజు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ నెల 24వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై కూడా మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఈ నెల 1 నుంచి కూడా రాష్ట్రంలో పెరుగున భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల ఆమోదం కూడా మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా ఉన్నత విద్యా మండలికి కమిషనర్ ఏర్పాటు చేయటం అనేది కేబినెట్ కి రానున్న ఒక ప్రత్యేక అంశం. ఇప్పటికే ఏదైతే ఉన్నత విద్యా మండలి విద్యకు సంబంధించి కూడా సమూల మార్పులు చేయాలి. ఉన్నత విద్యా మండలి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పెద్ద స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున కూడా దీని మీద కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కూడా ఉన్నత విద్యా మండలికి ఒక ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశం మీద కూడా నేటు ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కొన్ని ఆధారాలను కమిషనరేట్ ద్వారా ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నత విద్యా మండలికి సంబంధించి కొన్ని విద్యా సంస్థలు కానీ విద్యా మండలికి కానీ అలాగే వివిధ యూనివర్సిటీలకు సంబంధించి కానీ మొత్తంగా చూసుకుంటే విద్యకు సంబంధించి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా ఈ యొక్క అధికారాలు మొత్తం కూడా కమిషనరేట్ ద్వారానే ఇచ్చే ప్రతిపాదనలు సైతం కూడా కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు ఉంది. వాటిని ఆమోదించే పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సులు ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈ సెట్, ఐ సెట్, ఎడ్ సెట్, లా సెట్, కౌన్సిలింగ్ వంటి వాటిని మొత్తాన్ని కూడా ఈ కమిషనరేట్ కింద తేనున్నారు. ఉన్నత విద్యా మండలిని భవిష్యత్తులో కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం చేసే విధానం కూడా ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ఉంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అమలు చేయనున్న P4 విధానాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ మేరకు ఈ విధానం మొత్తం కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే 22A ఫ్రీ హోల్డ్ భూముల అంశాలపై కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అంశాలు కనపడతా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.